థాంక్స్ అవని. క్యాబిన్‌లో ఏం జరిగిందో నీకు తెలీదు. అక్కడ ఏం చేశానో కూడా నీకు తెలీదు. కానీ నువ్వు నాదే తప్పు లేదని, తనదే తప్పని నిరూపించి తనని కొట్టావు. అయినా నీకా విషయం ఎలా తెలుసు? నేను తప్పు చేయలేదని నువ్వెలా నమ్మావు? అని చెప్పేసి అక్షయ్ అయితే అవనిని అడుగుతూ ఉంటాడు. ఆ మాటలకి అవని అయితే నాకు మీ మీద ఉన్న నమ్మకం అండి. మీ మీద నాకు నమ్మకం ఎప్పటికీ అలానే ఉంటుంది అని అవని అయితే అంటూ ఉంటుంది. అలా అవని అనేసరికి ఒకసారిగా అక్షయ్ అయితే అవని మాటలకి షాక్ అయ్యి అలా చూస్తూ ఉండిపోతూ ఉంటాడు. ఇక ఇంట్లో వర్క్ చేస్తూ సతమతమవుతూ ఉంటాడు. ఇక రాజేంద్ర ప్రసాద్ వాళ్ళ "ఏంట్రా అక్షయ్ అలా ఉన్నావు" అని అడిగితే ఇక రాజేంద్ర ప్రసాద్ అయితే "ఒకే మనసులో 2 కోణాలు అలా ఎలా ఉంటాయి నాన్న" అని చెప్పేసి అంటూ ఉంటాడు. "నేను అస్సలు అవని విషయంలో అది నమ్మలేకపోతున్నాను" అని అక్షయ్ అయితే అంటూ అక్కడి నుంచి అయితే వెళ్ళిపోతూ ఉంటాడు. ఏంటి అక్షయ్ ఇలా ఉన్నాడు అని పార్వతి అయితే అనుకుంటూ ఉంటుంది. అలా వెళ్ళిపోతూ అక్షయ్ అయితే మళ్ళీ పార్వతి దగ్గరికి వచ్చి ఇలా అంటూ ఉంటాడు. "అమ్మ నాకొక విషయం చెప్పు" అని అయితే అంటూ ఉంటాడు కొంచెం తడబడుతూ. "ఏంట్రా అక్షయ్" అని చూసేసరికి "అవని నిన్ను నిజంగానే తోసేసిందా" అని అంటూ ఉంటాడు. "అది నువ్వు నిజంగానే చూసావా" అని అక్షయ్ అయితే పార్వతిని అడిగేసరికి ఒకసారిగా పార్వతి షాక్ అవుతూ ఉంటుంది. అటుగా వచ్చిన పల్లవి కూడా అక్కడ అది విని షాక్ అవుతూ ఉంటుంది. బావగారికి ఈ డౌట్ వచ్చిందేంటి అని అయితే షాక్ అవుతూ ఉంటుంది. ఇక అక్షయ్ అయితే అడిగేసరికి పార్వతి ఏం మాట్లాడకుండా అలా చూస్తూ ఉండిపోతుంది. "అవని ఆ పని చెయ్యదమ్మా" అని అయితే అంటూ ఉంటాడు అక్షయ్.